తెలంగాణ రాజధాని నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా మంగళవారం హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పలు దేశాల నుంచి వచ్చిన అందాల రాణులకు స్వాగత విందు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు శాఖ పలు మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఇక హెరిటేజ్ వాక్ అంటే హైదరాబాద్ నగరం చారిత్రాత్మక నేపథ్యం, సాంస్కృతిక వైవిధ్యం, శిల్పకళా సంపదకు ప్రసిద్ధి చెందింది. నగరంలోని వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నగరంలోని చారిత్రాత్మక కట్టడాలను సందర్శించి వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. హెరిటేజ్ వాక్లో భాగంగా పాల్గొనేవారు సందర్శించే ప్రముఖ చారిత్రాత్మక కట్టడాల్లో చార్మినార్, మక్కా మసీదు, చౌమల్లా ప్యాలెస్, బాద్షాహీ అగర్ఖానా, కిల్వత్ ముబారక్, లాడ్ బజార్ వంటివి ఉంటాయి. ఇవి హైదరాబాద్ నగర చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. సందర్శకులకు స్థానిక గైడ్ల ద్వారా ప్రతి కట్టడానికి సంబంధించిన చరిత్ర, శిల్పకళా విశేషాలు వివరిస్తారు. ఇక విందు వినోదాల ప్యాలెస్ హైదరాబాద్ నగరంలో అత్యంత విలాసవంతమైన ప్యాలెస్గా పేరు పొందిన తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో అందాల రాణులకు మంగళవారం రాత్రి విందు వినోదాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. వెల్కమ్ డిన్నర్గా నిర్వాహకులు పేర్కొంటున్న ఈ వేడుకలో సూఫీ గానాలాపన, గజల్ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దాదాపు 32 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ప్యాలెస్ అందాలను వర్ణించడానికి మాటలు చాలవు. నాటి హైదరాబాద్ పాలకుల సంపదకు, వైభోగానికి ప్రతీకగా నిలిచే ఈ ప్యాలెస్ ప్రస్తుతం తాజ్ గ్రూప్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి లగ్జరీ హోటల్గా మార్పు చెందింది. గతంలో ఇదే ప్యాలెస్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి వివాహం కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్యాలెస్లో ఫ్యాషన్ షోలు సాధారణమే అయితే పెద్ద సంఖ్యలో పలు దేశాల నుంచి అందాల రాణులు తరలిరావడం, వారితో తెలంగాణకు చెందిన అత్యంత ప్రముఖులు సమావేశం కావడం ఓ అపూర్వ సందర్భం. అందుకే ఈ కార్యక్రమం ప్యాలెస్ వైభవానికి మరింత శోభను తేనుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.